జిల్లా కలెక్టరేట్ ముందు గత 10 రోజులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్టీపీ గ్రామ పంచాయతీ పరిధిలోని నిషాన్ఘడ్ హైదరాబాద్ మండలం అదేవిధంగా హౌసింగ్ బోర్డులోని మావుల మండలంలోని సర్వే నంబర్ 170 కాలనీ వాసులు కనీస వసతులు, ఒక మనిషికి కావాల్సిన మంచినీరు, విద్యుత్, రోడ్ల సౌకర్యం కోసం, అదేవిధంగా 58 జీవో ప్రకారం ఇళ్ల పట్టాల కోసం గత 10 రోజులుగా పునరావృతం చేస్తున్న అమ్మలకు, అక్కలకు, అన్నలకు అందరికీ పేరు పేరున దళిత భోజన తరఫున సంపూర్ణ సంఘీభావాన్ని, మద్దతును ప్రకటిస్తా ఉన్నాం. అసలు ఒక రకంగా ఇటువంటి దీక్షలు చేసినందుకు ఈ దేశ పాలకులు సిగ్గుపడాలి. ఇక్కడ కలెక్టరేట్ ఆఫీస్, ఇక్కడ కలెక్టరేట్ ఉన్నాడు, ఒక ఐఏఎస్ అధికారులు 3 ఉన్నారు. ఈ జిల్లాకు 4 ఐఏఎస్ అధికారులు ఉన్నారు. అంటే ఇవాళ పనేంటిది? ఈ జిల్లాలో ఎక్కడ ప్రజలు కనీస సౌకర్యం లేవో కల్పించాల్సిన బాధ్యత వాళ్ళది. ప్రజల డబ్బులు జీతంగా తీసుకుంటున్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు కనీస వసతులు ఎక్కడ లేవు గుర్తించాల్సిన బాధ్యత వాళ్ళది. అదేవిధంగా మన ఓట్లు వేసుకున్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్న వాళ్ళు మన బాధలను పరిష్కరించాలి, మన సమస్యలకు పరిష్కార మార్గం చూపాలి. కానీ ఎన్నికలకు ఓట్లప్పుడు మాత్రమే మన కాలనీలకు, మన బస్తీలకు వచ్చి మీకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాం, మీకు రోడ్డు సౌకర్యం కల్పిస్తాం అని రకరకాల హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత గెలిచినోడు మర్చిపోతాడు, ఓడిపోయినడు అసలు మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఇంత దిక్కు కూడా చూడడు. మళ్ళా ఎలక్షన్లు వచ్చే 2-3 నెలల ముందు వచ్చి తిరుగుకుంటా అంటే వాళ్ళు ఏమనుకుంటే ప్రజలంటే ఓట్లు, డబ్బులు నోట్లు ఇస్తే వీళ్ళు ఓట్లు వేస్తారు అనే ఒక అహంకారంతో ఇప్పటికీ పాలకులు, అది ఏ రాజకీయ పార్టీ అయినా, పాలకవర్గ పార్టీలు, అది టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అది బీజేపీ కావచ్చు, ఏ పాలకవర్గ పార్టీ అయినా మనల్ని ఓటర్లుగా మాత్రమే చూస్తాం, మనుషులుగా చూడట్లేదు. వారి ఇంట్లో ఒక ఛానల్ లేకపోతే వాళ్ళు ఉన్నాడు. ఈ అమ్మాయి ఎప్పుడు 10 సంవత్సరాలుగా మేము చీకట్లో ఉంటున్నాం, కరెంట్ లేదు అని చెప్తున్నాం తప్ప. అంటే ఒక మనిషి రాత్రి అయితే వెలుగు కోరుకుంటాడు, కానీ అది అసలు అక్కడ దీపమే లేదు, లైటే లేదు. ఎట్లా ఉంటారు? రెండోది తాగునీరు కనీసం మినిమం అది. మరి ఇంకా వేసవి విపరీతం ఉంది, సంతోషం. ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తూ చెప్తున్నారు, అది ఒక సంతోషం. కానీ కరెంటు లేదు, రోడ్లు లేవు. రెండోది నివాస హక్కు రాజ్యాంగం కల్పించింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పిండు, ఇక్కడ ప్రతి ఒక్కరికి నివాస హక్కు ఉండాలని చెప్పి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రాజ్యం వెళ్తా ఉంది రాష్ట్రంలో. వాళ్ళ ఆది నాయకురాలు ఇందిరాగాంధీ చెప్పింది, ప్రతి మనిషికి కూడు గుడ్డ ఉండాలని చెప్పింది. అంటే ప్రతి మనిషికి ఇల్లు ఉండాలి, ప్రతి మనిషికి తిండి ఉండాలి, ప్రతి మనిషికి బట్ట ఉండాలని చెప్పింది ఇందిరాగాంధీ. గరీబ్ బట్ట అనే ఒక నినాదం తీసుకొని ఒక పెద్ద 2-3 సార్లు ప్రధానమంత్రి అయినారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికీ ఇందిరమ్మ ఇల్లు అంటారు. అరే ఇందిరమ్మ పేరుతో నువ్వు ఇల్లు తీసుకున్నప్పుడు ఈ కాలనీవాసులకు ఎందుకు పట్టాలు ఇవ్వవు? ఈ కాలనీవాసులకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ పేరుతో ఇల్లు ఎందుకు కట్టించాం? మేము ఇల్లు కట్టిస్తాం, అన్ని ఇల్లు కట్టిస్తాం. కొత్త నమూనలు ఆ లోపల కలెక్టర్లో పోతే కొత్త ఇందిరమ్మ ఇల్లు కనబడుతుంది. ఇది మోడల్ అంటారు. అది అరే అదే మోడల్ ఇల్లు నీ కలెక్టర్ ఆఫీసులో కాకుండా ఇక్కడ ఆర్లీ నిషాన్ఘడ్లో, నేను సర్వే నెంబర్ 170లో లేదు నిన్న ఆదివాసీ కాలనీకి వచ్చాడు, కొమరవెల్లి కాలనీకి వచ్చాడు. ఆడ 10-12 సంవత్సరాలు పోరాటం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి, పాలకులు స్పందించాలి, ఈ కనీస వసతులు కల్పించాలని చెప్పి మీ తరఫున డిమాండ్ చేస్తాను. రెండోది ఉద్యమానికి నాయకత్వం చేస్తున్నాం. అలీనగర్ కావచ్చు, ఇంకోట ప్రాంత సెక్రటరీ కావచ్చు, ఇతర అమ్మలు పాపం పెద్దమ్మలు ఎండకు మంచిగా నిలవాలి, ఇక్కడ పనమరాల్లో ఆడించుకుంటూ. కానీ 10 రోజులుగా దండ వేసుకొని వాళ్ళుగా ఇదే నిరదీక్ష చేయాల్సిన పరిస్థితికి ఇక్కడ నిలబడ్డాడు. మీకు నిజంగానే కన్నుంటే, మీకు నిజంగానే చెవులుంటే ఇక్కడి వైపు చూడండి, వీళ్ళ బాధ వినండి, వీళ్ళ బాధలకు పరిష్కారం చేయండి. ఎవడైనా నీళ్ళ కోసం కొట్టాడన్నా
ఎవడైనా రోడ్డు కోసం కొట్టాడన్నా, ఎవరైనా కరెంటు కోసం కొట్టాడన్నా అది ప్రభుత్వం బాధ్యత. అది భారత రాజ్యాంగం చెప్పింది కనీస వసతులు కల్పించాలని. కాబట్టి ఇది న్యాయమైన పోరాటం. ఈ పోరాటంలో మనకు చాలా కమ్యూనిస్ట్ పార్టీ చాలా పెద్ద చరిత్ర ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే అది పోరాటాలతో పుట్టిన పార్టీ. అది ప్రతి పోరాటంలో ఎక్కువ విజయం సాధిస్తాం. ఇవాళ కాకపోతే రేపు విజయం సాధిస్తాం. అంటే ఎటువంటి పోరాటమే లేకపోతే అసలు ఎవరు పట్టించుకోడు. ఎటువంటి దీక్ష లేకపోతే ఎవరు మనకు మంచి చూడడు. ఈ మాత్రం దీక్ష ఇక్కడ ఉండి అందరూ మహిళలు ముఖ్యంగా అలీనా గారి నాయకత్వంలో అక్కలందరూ కూర్చొని ఇట్లా చేయడం అనేది చాలా మంచిది. మీరు పోరాటంలో గెలుస్తారు. మీరు మీ కోరికలు, మీ డిమాండ్లు పరిష్కరించే వరకు మీ పోరాటాన్ని వదలకుండా పోరాటం చేసి మనం సాధించుకోవాలని కోరుతూ మీ అందరికీ పేరు పేరున జై భీమ్, లాల్ సలాం.